ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ప్రజలారా పూర్తయింది. గడిచిన ఈ 2 సంవత్సరాల వారి పాలనలో ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు 175 నియోజకవర్గాల్లో కనిపించేది ఒకటే: దోపిడీ, దౌర్జన్యం. ఒక ప్రొద్దుటూరే కాదు, ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు దోపిడీ కనిపిస్తుంది, దౌర్జన్యం కనిపిస్తుంది. ఒక్కసారి ఈ పాలనను ప్రజలు గమనించమని నేను అభ్యర్థిస్తూ ఉన్నా. నేను ముకులిత హస్తాలతో వారికి నమస్కరిస్తూ అభ్యర్థిస్తూ ఉన్నా. ఏం కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో? వ్యాపారస్తులను ఒక్కసారి కదిలిస్తే వ్యాపారస్తులు చెప్తున్నారు, జీరో వ్యాపారం అన్నా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులతోనూ ఖర్చులతోనూ నెత్తికొచ్చి వ్యాపారం లేక అల్లాడిపోతున్నామని చెప్తున్నారు. ఉద్యోగులను కదిలిస్తే ఈ ప్రభుత్వానికి మేము చేసే పనికి రావాల్సినటువంటి వేతనం కానీ, మా యొక్క ప్రయోజనాలు కానీ ఈ ప్రభుత్వం పరిరక్షించలేకుంది. ఇచ్చిన హామీలను కూడా గాలికి వదిలేసి మమ్మల్ని వీధుల్లోకి తీసుకొచ్చినారని చెప్పి ఉద్యోగస్తులు వాపోతున్నారు. నిరుద్యోగులు కదిలిస్తే ఏ ఒక్క నిరుద్యోగి అయిన యువతకు ఉద్యోగ అవకాశం లేక తల్లిదండ్రులపైన ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఉంది సార్. మాకు 30 సంవత్సరాలు వచ్చినా 25 సంవత్సరాలు వచ్చినా తల్లిదండ్రుల యొక్క కష్టం మీద ఆధారపడి బతకాలంటే బహు కష్టంగా ఉందని చెప్పి నిరుద్యోగ యువత చాలా బాధపడుతున్నారు. రైతులను కదిలిస్తే ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి, అప్పులు కనిపిస్తున్నాయి, హాలిడేస్ కనిపిస్తున్నాయి. రైతులను యూరియా కూడా ఇప్పించే పరిస్థితి లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించిన నష్టాన్ని కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మహిళలను కదిలిస్తే ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆశ చూపించి మోసం చేసినారు. పైపెచ్చు కుటుంబ అవసరానికి అవసరమైనటువంటి అన్ని విషయాలు ధరలు పెంచినారు అని బాధపడుతున్నారు. మాకు ఇస్తామన్న 1500 ఇవ్వకపోయి, మాకు ఇస్తామన్న 45 ఏళ్ళకి ఇవ్వకపోయి, మాకు ఇస్తామన్న 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వకపోయి, కొత్త పెన్షన్లు ఇవ్వకపోయి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచిరి, గ్యాసు పెంచిరి, కరెంటు బిల్లులు పెంచిరి. బ్రతికే భారం అయిపోతుంది కుటుంబాన్ని పోషించుకోవడం అని చెప్పి మహిళలు బాధపడుతున్నారు. పిల్లలు కదిలిస్తే విద్యార్థులను ఫీజు రియంబర్స్మెంట్ను కట్టక, బడికి పోయి కాలేజీలకు పోయేదానికి పిల్లలకు స్తోమత లేక, తల్లిదండ్రులు కట్టలేక, బడిలో ఉండాల్సిన విద్యాలయంలో ఉండాల్సిన పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు, లేకుంటే అంగళ్ళల్లో గుమస్తాలుగానే ఉంటున్నారు. జబ్బున పడిన అనారోగ్యమైన మనుషులను కదిలి ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేదు. రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆ పథకం ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి దానికి ఎన్నో మెరుగులు దిద్దిన ఆ పథకం ఏమైపోయింది? 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఏమైపోయింది? జబ్బు వస్తే చూపించుకోలేక, బ్రతకలేక, సావలేక కాటికన్న పోవాలా, అప్పులన్న చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇట్లా ఎక్కడ ఎవరిని కదిలిచ్చినా కూడా ప్రజలారా, ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఇక దోపిడీని కూడా చెప్తాను నేను. మా ఊర్లో మొదలైతే 175 నియోజకవర్గాల్లో జరుగుతుంది దోపిడీ, విచ్చలవిడి దోపిడీ. అంతకంటే బాధ కలిగేది అప్రజాస్వామికంగా దౌర్జన్యానికి దిగుతున్నారు. వాళ్ళే తప్పులు చేస్తారు, వాళ్ళే దోపిడీ చేస్తారు, వాళ్ళే దౌర్జన్యం చేస్తారు. వాళ్ళు అనమట్టడంలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చేస్తారు, జర్నలిస్టుల మీద చేస్తారు, ప్రశ్నించే ప్రజల మీద చేస్తారు. ఇది ఎంత నియంత్రితపు పోగడతో ఈ పాలన కొనసాగుతుందంటే, ఎమర్జెన్సీలో మనం ఏమన్నా బ్రతుకుతున్నామా, నియంత్రితపు హిట్లర్ పాలనలో మనం జర్మనీలో ఏమన్నా ఉండామా అనిపించేంతంగా ఈ రాష్ట్ర ప్రజలు బాధపడే పరిస్థితి ఉంది. అదే సినారీలోనే, అదే మూసలో నుంచే వచ్చినదే ప్రొద్దుటూరు పాలకులు నంద్యాల వరదరాజరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి. ప్రజలారా, ఇది ప్రొద్దుటూరు ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను మీ సోదరుడు రాచమల్లు మీకు విజ్ఞప్తి చేస్తున్నాడు నమస్కరించి.
ప్రొద్దుటూరు ప్రజలారా గమనించండి, ఈ 2 సంవత్సరాల పాలనను గమనించండి ఒక్కసారి. మీకోసమైనా గమనించండి, ప్రజాస్వామ్యం కోసమైనా గమనించండి. ఏం జరుగుతుంది ఈ ప్రొద్దుటూరులో 2 ఏళ్ల నుంచి? దోపిడీ జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంది. దోపిడీ ఏం జరుగుతుంది ప్రజలారా? విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇసుక అమ్ముకుంటున్నారు. రోజుకు 2 లక్షలు 3 లక్షలు కాదు, ఒక చౌడూరు ఏట్లోనే రోజుకి 20 లక్షలు 30 లక్షలు ఇసుక అమ్ముకున్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రొద్దుటూరులో వాళ్ళ ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ జరుగుతుంది. పేదవారు తినాల్సినటువంటి చౌక దుకాణాలకు రావాల్సిన బియ్యము చౌక దుకాణానికే చేరకుండా గోడౌన్ నుంచే వాళ్ళ కౌన్సిలర్లు, వాళ్ళ మనుషులు, కొండారెడ్డి యొక్క ప్రధానమైన భాగస్థుడై మేజర్ భాగం ఆడు చేరుతుంది. బియ్యం దోపిడీ చేస్తున్నారు. నల్ల బజారు నుంచి విదేశాలకు పోతున్నాయి పేదవాళ్ళు తినాల్సిన బియ్యం. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మందు వీధి వీధికి, సందు సందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే షాపులు తీసుకొని బెల్ట్ షాపులు అనే పదానికి కూడా దాటిపోయినారు. బెల్ట్ షాప్ అంటే కనీసం ఏదో గ్రామంలో ఒక షాప్, ఇప్పుడు అట్లా కూడా కాదు. కూలింగ్ షాపులలో, టీ బంకులలో కూడా బీర్లు పెట్టి, మందు పెట్టి పబ్లిక్గా పచ్చిగా ఒక్కొక్క బాటిల్ మీద 20 రూపాయలు 30 రూపాయలకు ఎక్కువ ఆడికి పేద ప్రజలు భరిస్తున్నారు. వారి రక్తాన్ని మీరు తాగుతుంటే కూడా ప్రొద్దుటూరులో. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే, మందుకు ఎక్కువ అమ్ముతానెందుకు, మందుకు లెక్క తీసుకుంటాను ఎందుకంటే బాధ ఏంటంటే, నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు. నకిలీ మద్యాన్ని, ప్రాణాంతకమైనటువంటి ప్రాణాపాయమైనటువంటి మద్యాన్ని మీరు అమ్ముతుంటే కూడా ఇంతకంటే ఇంకా శోచనీయం ఏముంది? మేము బార్లు, బ్రాందీ షాపులు, జనసంచారము, మహిళలు ఉండే చోట, పిల్లలు ఉండే చోట మేము తీసేస్తే సాయిబాబు గుడి దగ్గర వసంతపేటలో పెడతారు, వైఎంఆర్ కాలనీ మోట్లో మేము తీసేస్తే పెడతారు, ఆర్ట్స్ కాలేజీ రోడ్లో మేము తీసేస్తే పెడతారు. ఎక్కడ పడితే అక్కడ స్త్రీల యొక్క ఆత్మగౌరవానికి కానీ, వాళ్ళ భర్తల యొక్క ప్రాణం కోసం స్త్రీల యొక్క పుస్తులకు కానీ, మాంగళ్యానికి కానీ, లేకుంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుకు తండ్రి బతికి ఉండాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనుషుల ప్రాణాలతో మీరు దోపిడీ చేస్తున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జూదాలు, మేము మూత వేపిస్తే క్లబ్బులు ఈరోజు జార్జి క్లబ్ తెరుస్తారు. ఎక్కడ పడితే అక్కడ మంగతాయి ఆడిపిస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ రమ్మి ఆడిపిస్తున్నారు. చెప్పినాం మేము గతంలో కూడా, ఎక్కడ ఆడిపించేది కూడా చెప్పినాం, ఎవరెవరు ఆడిపించేది కూడా చెప్పినాం. మంగతాయి ఆడిపిస్తారు, మటకా ఎక్కువైంది, క్రికెట్ బెట్టింగ్ ఎక్కువైంది, ఏ జూదం ఎక్కువ కాలే ప్రొద్దుటూరులో. ప్రజలారా ఒక్కసారి మీరే గమనించండి. చిట్ట చివరకు గంజాయి ఆ పరిస్థితికి వచ్చిందంటే, చిన్న పాన్ షాపులలో గంజాయి దొరుకుతుంది. నేను గంజాయి తీసుకొచ్చి ఎంత కావాలో అంత ఈ టేబుల్ మీద పెట్టి ప్రజల పోలీసులకు నేను చూపించగలను. ఏమంటే నా మీద కేసు పెడతారని చూపిలే. నేను నిషేధించబడినటువంటి ఏదైతే మత్తు పదార్థం ఉందో, నిషేధించబడినది, అది తీసుకొచ్చి నేను పెట్టినా కూడా నీకు ఎక్కడ లభ్యమైంది అని చెప్పి నా మీద కేసు పెడతారని చూపిలే. కానీ ఒక గంపకు తీసుకురమ్మని చూపించమంటే చూపిస్తా. ప్రొద్దుటూరులో ప్రెస్ మీట్ అయిపోయే లోపల ఒక గంపకు తెప్పిమంటే తెప్పిస్తా. అంత గంజాయి దొరుకుతుంది. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని యువత నిర్వీర్యమైపోతున్నారు. ఓ తల్లిదండ్రులారా, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కలిగిన యువకులు గంజాయి సేవించి వారు అసలుకి జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఆసక్తి లేకుండా, ఒక ఉద్యోగమని కానీ, ఒక పని కానీ, ఉపాధి కానీ ఆసక్తి లేకుండా, కుటుంబ బాధ్యతలను విస్మరించి మత్తుకు బానిసలైపోయి చిట్ట చివరకు వారి వివాహ బంధానికి కూడా, దాంపత్య జీవిత సుఖానికి కూడా వైకల్యమే. ఇది మన బిడ్డలకి ఇట్లా జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం మౌనం దాలిస్తే, వరదరాజిరెడ్డి స్థానిక శాసనసభ్యులు పెద్ద మాటలు చెప్పి ఆ పెద్ద మనిషి ఏం సమాధానం చెప్తాడు? దోపిడీ, ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఎక్కడ కనపచ్చినా నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి వారి అనునీయులు గద్దలు వాలినట్టు, కోడిపిల్లలను గద్ద కోడిపిల్లలను దన్నకపోయినట్టు ప్రభుత్వం యొక్క భూములపైన కన్నేసి ఆక్రమించే దానికోసం చెప్పినాం. బొల్లవరం స్థలం చెప్పినాం, ఇంకోటి చెప్పినాం. సుధాకర్ రెడ్డి, నిమ్మకాయల సుధాకర్ రెడ్డి స్థలం 5 కోట్లు చెప్పినాం. ఎక్కడ కనపడితే అక్కడ దోపిడీ. చివరకు ఈ ఊర్లో కొద్దో గొప్ప ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటో లేకపోతే మరొక స్వయం ఉపాధి పథకానికి
తీసుకొచ్చినటువంటి డబ్బులను దారి మళ్ళించి రోడ్లేస్తున్నారు. స్వయం ఉపాధి పథకానికి చెందినటువంటి డబ్బులను దారి మళ్ళించి రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తూ ఉంటే ఆ రోడ్లైనా కొద్దిగా గొప్ప ప్రొద్దుటూరులో వేసేది మంచిగా చేస్తున్నారంటే అది లేదు ప్రజలారా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడ రోడ్డు వేసినా, ఎక్కడ కాలువ కట్టినా, ఎక్కడ బడి కట్టినా గుడి కట్టినా, బడి కట్టలే గుడి కట్టలే వాళ్ళు వేసేది కాలువనో రోడ్డో. ప్రతి రోడ్డు ప్రతి కాలువ నంద్యాల వరదరాజిరెడ్డి కాంట్రాక్టర్ కుమారుడే కొండారెడ్డి కాంట్రాక్టర్ ఒక్కడే కొండారెడ్డి. ఆ పని చేయించేది పర్లపాడు మహేశ్వరరెడ్డే. ఎట్లా ప్రజలారా? అది కూడా కాంట్రాక్టర్లు ఎవరు 10 మంది పాల్గొన్నారు టెండర్లో. దౌర్జన్యం, ఒక్కడే పాల్గొనాలా, సింగిల్ టెండర్ కొండారెడ్డే. ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు. కాంట్రాక్టర్లు వారు పనులు దక్కించుకునే దానికి పోటీ పడేంత సాహసం కూడా చేసేదానికి వీలు లేకుండా దౌర్జన్యం. సింగిల్ టెండర్ ఎక్సెస్కి వేస్తారు. అది కూడా ఎక్సెస్ కంటే ప్రజలారా 1 కోటి రూపాయలకు చేయాల్సిన పనిని కాంట్రాక్టుదారులు పెక్కు మంది పాల్గొంటే నేను 90 లక్షలకు చేస్తా, నేను 92 లక్షలకు చేస్తా, 72 లక్షలకు చేస్తా అని చెప్పి పోటీ వేస్తారు. అప్పుడు ప్రభుత్వానికి ఆదా అవుతుంది, ప్రజల యొక్క ధనానికి మిగులు ఉంటుంది. ఇక్కడ సింగిల్ టెండర్ అయినప్పుడు 1 కోటి రూపాయలు చేస్తా అనే పనిని కొండారెడ్డి ప్రొవిజన్, చట్టంలో ఉండబడిన ప్రొవిజన్ ఆధారంగా 1,05,00,000కు చేస్తానని చెప్పి సింగిల్ టెండర్ కాబట్టి పని తీసుకుంటాడు. అంటే ఒక 10% తక్కువ పోవాల్సిన 10 లక్షలను మిగిలించుకొని 5% ఎక్కువ వేసుకొని 5 లక్షలు తీసుకొని పని మొదలు పెట్టగదలికి 1 కోటి రూపాయల మీద 15-20 లక్షలు ఎక్కువ తీసుకుంటారు. 5 కోట్ల పని అయితే 1 కోటి రూపాయలు ముందే కొట్టేస్తున్నారు. ఎవరి డబ్బు కొట్టేస్తున్నారు ప్రజలారా? ఇది మీ డబ్బు కాదా? ప్రజల ధనం కాదా? దోపిడీ కాదా ఇది? ఇంకా బాధ కలిగేది ఏంటంటే సింగిల్ టెండరు, ఎక్సెస్, పనికి ముందే దోపిడీ చేస్తూ 5 కోట్లకు 1 కోటి రూపాయలు 80 లక్షల రూపాయలు దోపిడీ చేస్తూ పోనీ ఆ పనిన్న సక్రమంగా చేసినారంటే నాసిరకం, అత్యంత నాసిరకం ప్రజలారా. ఈ ప్రొద్దుటూరులో జరుగుతుండే ఏ వర్క్ అయినా, ఏ రోడ్డు పనైనా నేను చెప్పేది నిరాధారమైనటువంటి ఆరోపణన, రాజకీయ కోణంలోనే అసూయాగ్రస్తుని చేసే విమర్శన అంటే గన 1 సంవత్సరం తర్వాత మీకే తెలుస్తుంది. ఇప్పుడు మైదుగూరు రోడ్డు వేస్తున్నారు, 1 సంవత్సరం తర్వాత తెలుస్తుంది. పొట్టిపాడు రోడ్డు వేసినారు తెలుస్తుంది, తాళమాపురం రోడ్డు వేసినారు తెలుస్తుంది, పల్లెలకు యాడైతే వేసినారో, టౌన్లో యాడైతే వేసినారో సంవత్సరం తర్వాత. ఒక్క సిమెంట్ రోడ్డు 20 సంవత్సరాలు రావాలా మీకే తెలుస్తుంది ఏ పరిస్థితిలో ఉందా అదని. అత్యంత నాసిరకంగా వేస్తున్నారు. అంటే ప్రజల కోసం, ప్రజల డబ్బుతో, ప్రజల కోసం, ఎవరి డబ్బుతో? మీ డబ్బుతో మీకోసం వేయాల్సిన రోడ్డు పనులు కూడా ఇంత నాసిరకంగా వేస్తే, ఇంత మీ డబ్బును దోపిడీ చేస్తే, మీ తరపున ఎలక్షన్స్లో పోటీ చేసి మీ చేత తిరస్కరించబడి ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాసేవలో నిమగ్నమై ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఓడిపోయినప్పటికీ కూడా మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించే క్రమంలో పాలక వర్గాన్ని, ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యే గారిని, వారి కుమారులు చేసే దోపిడీని, దౌర్జన్యాన్ని మేము ప్రశ్నిస్తే, అత్యంత సంస్కారయుతంగా, అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రశ్నిస్తే దాడులకు దిగబడతారా మా మీద? దాడులకు ఏమి న్యాయం అసలుకి ఇది? పొట్టిపాడు రోడ్లో మీరు రోడ్డు వేసినారు, నెల రోజులు కాలే, అత్యంత నాసిరకంగా వేసినారని చెప్పి మేము విమర్శించినాము. మేము వెయ్యలేదని మీరు అన్నారు, చూపిస్తామబ్బా అని చెప్పి మేము వచ్చినాము. ఎక్కడెక్కడైతే చీలికలు ఉందో వైట్ పెయింట్ వేసినాం. మేమేం గుణపం తీసుకొని తవ్వలే, చట్టవిరుద్ధమైన పనులు చేయలే, అప్రజాస్వామికమైన పనులు చేయలే. పెయింట్ వేసినాం ప్రజలకు కనిపించేదానికి. మీడియా సోదరుల సమక్షంలో, మా సమక్షంలో మీరు ఉన్నారు. అదేమీ రోడ్డు పరిశీలనకు పోవడం కానీ, నాసిరకం పని జరిగిందని ప్రజలకు చూపించడం కానీ అప్రజాస్వామికమా ప్రజలారా?